సిఎస్సికి ఫ్యూచర్ లేదా? చాలా మంది ఈ మధ్య కాలంలో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇంకా సిఎస్సికి ఫ్యూచర్ లేదా, అంతా కోర్ బ్రాంచెస్ నడుస్తున్నాయి, కోర్ బ్రాంచ్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ కోర్సు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ కి ఉన్నంత జీతం ఏ కోర్ బ్రాంచ్ కూడా దేనికి కూడా లేదు. బట్ డెఫినెట్లీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోర్ బ్రాంచెస్ కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్ బ్రాంచెస్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ మనం మెకానికల్ గానీ, సివిల్ గానీ, రోబోటిక్స్ గానీ, మెకాట్రానిక్స్ గానీ ఇలా చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్. సో మంచి ఫ్యూచర్ ఉంది. కానీ సిఎస్సికి ఫ్యూచర్ లేదనేది మాత్రం అబద్ధం. ఇప్పుడు ఎవరైనా సిఎస్సికి ఫ్యూచర్ లేదు అన్నారంటే ఖచ్చితంగా ఆ మాటలు మీరు నమ్మొద్దు. కమింగ్ డేస్ లో ద మోర్ అండ్ మోర్ జాబ్స్ ఆర్ క్రియేటింగ్ బై ఏఐ నుంచి కూడా ఇంకా మోర్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ దీంతో పాటు అప్డేటెడ్ కోర్స్ ఇప్పుడు మనం గమనిస్తే సిఎస్సిలో చాలా డైవర్షన్స్ వచ్చాయి. సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సిఎస్సి. అండ్ తర్వాత చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్ స్పెషలైజేషన్ కోర్స్ వచ్చింది. తర్వాత రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, తర్వాత బ్లాక్ చైన్ ఇంజనీరింగ్. దీనికి సంబంధించిన ప్యాకేజ్ కూడా యావరేజ్ చూసుకుంటే సిఎస్సి వాళ్ళకి 8 to 25 ఎల్పీ వస్తే, ఏఐఎంఎల్ వాళ్ళకి 10 to 20 వస్తున్నాయి, డేటా సైన్స్ వాళ్ళకి 10 to 20, ఐటీ రిలేటెడ్ 8 to 18, సైబర్ సెక్యూరిటీ 8 to 18, ఈసీ 6 to 15 ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సిఎస్సి ఫ్యూచర్ లేదా? బ్రహ్మాండంగా ఉంది. 2035 మీరు గమనించండి, వచ్చే 10 సంవత్సరాలు ఈ కోర్సులు నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంజనీరింగ్. ఏమైనా సిఎస్సి ఫ్యూచర్ లేదన్నారంటే అది అబద్ధం. డోంట్ ట్రస్ట్. ఓకే, గుడ్డిగా వెళ్ళొద్దు. కానీ కోర్ బ్రాంచెస్ కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం. దాంతోపాటు త్రిబుల్ఈకి మంచి ఫ్యూచర్ ఉంది, ఈసీకి మంచి ఫ్యూచర్ ఉంది, అండ్ మెకాట్రానిక్స్, రోబోటిక్స్ చాలా వాటికి మంచి ఫ్యూచర్ ఉంది. కోర్ బ్రాంచెస్ కూడా యూ కెన్ ప్రిఫర్. బట్ దీనికి ఫ్యూచర్ లేదనేది అబద్ధం. ఓకే, థ్యాంక్ యూ.